సేమియాతో ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది కూడా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా, ఇంకా స్టార్ ఫ్లేవరు కొద్దిగా వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ అస్సలు పట్టవు. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ రెండు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకోవాలి. అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఒక టమాటా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి వేయించినాయి కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. పచ్చివి అయితే ముందే వేసుకోవాలి. అలాగే ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి, ఇంకా గరం మసాలా ఒక 1/2 స్పూన్ చొప్పున తీసుకోవాలి. అన్నీ కూడా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను 2 గ్లాసుల సేమియాకి. వాటర్ అనేవి 1 గ్లాస్కి 1 గ్లాస్ తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి సేమియా టెక్స్చర్ అనేది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి రెసిపీ రెడీ అయినట్టేనండి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయినట్టేనండి. నీళ్ళు మాత్రం కప్పు సేమియాకి కప్పు వాటర్ మాత్రమే పోసుకోండి, ఎక్కువ అస్సలు పోయొద్దు. ఈ విధంగా చక్కగా వస్తుంది. రెసిపీ నచ్చితే మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.